హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఓపెన్ స్కూల్ లాస్ట్ డేట్ అయిపోయింది. సో నా కమెంట్ బాక్స్లలో చాలామంది కూడా నన్ను అడిగేది ఏంటంటే, సార్ బబ్బు స్టడీస్ గురించి వీడియో చేయమని అడుగుతూ ఉంటారు. సో నేను అట్లా ఒక్క స్టూడెంట్ స్టడీస్ గురించి వీడియో చేసి పెట్టినాను, ఎందుకంటే క్లాస్లో అందరూ సమానంగానే ఉంటారు కాబట్టి ఆయన పైన స్టడీస్ వీడియో అయితే నేను చేయలేను. కానీ ఒకటి ఏంటంటే, ముందు నుంచి కూడా నాది ఓపెన్ స్కూల్ ఛానల్. సో ఓపెన్ స్కూల్ యొక్క సబ్జెక్ట్స్ గురించి, క్లాసెస్ గురించి ఎంతోమంది పిల్లలు నేను ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే విధంగా చేసిన. సో ఇప్పుడు అందరూ కూడా పాస్ అయ్యి మంచిగా వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది కాకుండా ఏంటంటే, చాలామందికి నేను ఏ వీడియో పెట్టినా బబ్బు గురించి అడుగుతూ ఉంటారు కదా. అయితే ఇవాళ బబ్బు గురించి మీకు చెప్తాను. సో మీ అందరికి తెలిసిందే, బబ్బు ఒక మంచి యూట్యూబర్, మంచి ఫాలోయింగ్ ఉంది, పిల్లలలో మంచి క్రేజ్ ఉంది. సో నేను బబ్బుని సెయింట్ జాన్స్ హై స్కూల్లో జాయిన్ చేసుకొని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే, బబ్బుకి చాలామంది కూడా స్కూల్ చిల్డ్రన్సే ఫ్యాన్స్ ఉంటారు. సో నా ఉద్దేశం ఏముండే అంటే, బబ్బు వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి పిల్లలు రీల్స్ చేయడము అది చేయడం జరుగుతూ ఉంటుంటుంది. సో నేనేం చేసినంటే, దీని కంటిన్యూయేషన్గా బబ్బు ఒకవేళ చదువుకుంటే, అంటే బబ్బు రెగ్యులర్గా స్కూల్కి వచ్చి చదువుకుంటే అతన్ని చూసి ఎంతోమంది పిల్లలు చదువుకుంటారు, చాలా మంచిగా ఇన్స్పైర్ అవుతారని ఒక ఐడియాతోనే నేను బబ్బుని స్కూల్లో తీసుకోవడం జరిగింది. అది కాకుండా రీసెంట్గా మీ అందరికి తెలిసిందే, సీఎమ్స్ కప్లో గోల్డ్ మెడల్ విన్ అయినాడు. సో అది ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే, చాలామంది పిల్లలు ఇప్పుడు బాక్సింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సో ఈ యొక్క చేంజ్ రావాలి, బబ్బు వల్ల చాలామంది పిల్లలలో మార్పు రావాలనే ఒక ఉద్దేశంతోనే బబ్బుని స్కూల్లో జాయిన్ చేసుకున్నాను. సో బబ్బుని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది నాకు కూడా. వాస్తవానికి అయితే కొంచెం భయమే ఉండే, ఎందుకంటే ఆయన యూట్యూబరు, మాస్ ఫాలోయింగ్, క్లాస్ ఫాలోయింగ్ అంతా కంబైన్గా ఉన్నది. స్కూల్లో అడ్జస్ట్ కాగలడా, ఎందుకంటే సడన్గా ఎయిత్ క్లాస్ స్టూడెంట్, అతను 8th వచ్చాడు. ఆల్రెడీ 8th క్లాస్లో చిన్నప్పటి నుంచి అందరు చదువుకునే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో అడ్జస్ట్ కాదా, ఫస్ట్ అది అక్కడ ఆలోచించాను. తర్వాత రెండోది, జాయిన్ చేసుకోవడం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎందుకంటే యూట్యూబర్ కదా, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అట్లా ఆలోచించాను. సో ఇవన్నీ ఏమున్నా కూడా ఒకటి ఏంటంటే, బబ్బు స్కూల్కి రావడం, పిల్లలతో కలిసిపోవడం, మాతో కలిసిపోవడం, స్కూల్ యాక్టివిటీస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం, చురుగ్గా ఉండడం, ఇవన్నీ మాకు కొంచెం హ్యాపీనే. సో నా వ్యూవర్స్కి, అలాగే సెయింట్ జాన్ స్కూల్ తరఫు నుంచి, అలాగే శ్రీకాంత్ విజయన్ ఛానల్ నుంచి ఏం చెప్తున్నా అంటే, బబ్బుని ఒక మంచి విద్యా అర్హత ఉన్నటువంటి విద్యార్థిగా 10th క్లాస్ని ఒక మంచి ఉత్తీర్ణతతో పాస్ చేసే విధంగా మా ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అందరు సహకరిస్తున్నారు కూడా. సో దయచేసి నేను ఎడ్యుకేషన్ వీడియో చేయలేను, ఎందుకంటే ఈవెంట్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈవెంట్ వీడియోస్ చేస్తాను. స్పెషల్గా ఆయన పైన ఎడ్యుకేషన్ వీడియో చేస్తే బాగుండదు. సో మీరు చూస్తుండొచ్చు, ఆయన ఒక్కరిపైన ఇప్పుడు నేను వీడియో చేయను. బబ్బుది మొన్న గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మాత్రమే ఒక్క స్టూడెంట్తో మాట్లాడాను, మళ్ళీ క్లాస్కి తీసుకెళ్ళాను. ఏదన్నా మేము కంబైన్డ్గా చేస్తాం. బబ్బుని కూడా అందరితో పాటు సమానంగానే చూస్తాం. స్కూల్లో స్టూడెంట్స్తో పాటే బబ్బుకి కూడా పనిష్మెంట్స్ ఇస్తాం. బబ్బు స్కూల్ రాకపోతే యాక్షన్ తీసుకుంటాం. బబ్బు స్కూల్ రాకపోతే ఎందుకు రాలని అడుగుతాం. అంతా సేమ్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఏం చెప్తున్నా అంటే, బబ్బుకి విష్ చేయండి, మంచి చదువుకునే విధంగా చదువుకుంటాడు కూడా, చదువుకొని ముందుకి సాగుతాడు. మొత్తం దీంట్లో ఇమ్రాన్ యొక్క ఏదైతే పట్టుదల ఉన్నదో, ఎందుకంటే ఇది అందరికీ కారణము ఇమ్రాన్ ఎంత టేక్ కేర్ చేస్తారంటే బబ్బుని అసలు మనం ఊహించలేము. ఆయన ఒక చిన్న బేబీ లెక్క బబ్బుని చూసుకుంటాడు. బబ్బు యొక్క ఎదుగుదల, బబ్బు లైఫ్లో మీదికి రావాలి, బబ్బు లైఫ్లో సెట్ కావాలని చెప్పేసి ఈ భూమిపైన ఎవరైనా ఫస్ట్ ఆలోచిస్తారంటే ఆ ఆలోచించే వ్యక్తి ఇమ్రాన్. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి మొదటిగా అతను మాట్లాడడానికి వచ్చిందే ఇమ్రాన్ వచ్చిన తర్వాత, ఇమ్రాన్ నాతో మాట్లాడిన తర్వాత స్కూల్ నచ్చి, సార్ బబ్బుని వేస్తాను అన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది. చలో మనకు కూడా టాస్క్ ఇది,
ఆ బాబుని మంచిగా మనం పాస్ చేయిద్దాం, మనకి మంచి పేరు వస్తుంది, స్కూల్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి అనుకున్నాము. సో ఇమ్రాన్ నా కోరిక ఒకటే, ఇమ్రాన్ ఎంతైతే టేక్ కేర్ చేస్తున్నాడో ఈ స్టడీస్ ప్రకారంగా అంతే ఆయన పైన మేము టేక్ కేర్ తీసుకొని ఆయనకి లైఫ్లో ముందుకెళ్ళే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, ఛానల్ని సపోర్ట్ చేసినటువంటి అందరి వ్యూవర్స్ కూడా మళ్ళొకసారి నమస్కారం. ఎందుకంటే నా వీడియోస్ చాలామంది లక్షలలో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. దయచేసి శ్రీకాంత్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ కోరుతూ మీ శ్రీకాంత్ అంకిల్.